నేను ఆశపడుతున్నాను రా చెల్లెలు. మేము కూడా ఆశపడుతున్నాం అక్క, అందరికి నెరవేరాలని. ఎక్కువసేపు చెప్తే మనం గోరబడుతుంది కదా చెల్లెళ్ళు. ఇక మనం ఇంత తక్కువ సమయంలో మరి ఏదో నాకు తెలిసిన ముక్కలు రాసుకున్నారా చెల్లెళ్ళు. ఇలా ఒకవేళ తప్పులు ఉన్నట్లయితే పెద్ద మనసు కట్టుకుంటా ఉంటే రేవంత్ అన్నప్పుడు నా తరపున ఒక 2 మాటలు చెప్పాలి. చెప్పరా చెల్లి. అన్న, గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తున్నానన్న. అన్న, గత 20 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్న మహిళలందరూ ఈ రోజు రోడ్డు మీద కూర్చున్నారన్న. నీకు కనబడట్లేదా అన్న? అన్న, చాలని జీతాలతోని ఈ 20 ఏళ్ళ సర్వీసులో ఏ గవర్నమెంట్కు జాబ్కు అప్లై చేయకుండా, అప్లై చేసినా కూడా ప్రిపరేషన్ చేసుకునే టైం లేకుండా, అవకాశం లేకుండా రిటైర్మెంట్కి దగ్గర ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల అన్నలు ఉన్నారు, కేజీబీల అక్కలు ఉన్నారన్న. మా బాధలు మీకు కనబడట్లేదా రేవంత్ అన్న? ఆ రోజు ఇచ్చిన మాట కోసం, నువ్వు ఇచ్చిన హామీ కోసం మిమ్మల్ని అడగట్లేదు, మా మాటలు ఆలకించమని చెప్తున్నామన్నా. ఇది మా ఆందోళన కాదన్నా, మా ఆవేదనను అర్థం చేసుకోవాలన్నా. అన్నా, ఇంట్లో ఒక చిన్న సమస్య వస్తే ఆడవాళ్ళు రోడ్డు మీదకి పోవద్దు, ఇంటి పరువు బయటపడద్దు అని ఇంటి పెద్ద సమస్యలను సాల్వ్ చేస్తున్న ఈ సమయంలో ఇంటి పెద్దవు, ఈ రాష్ట్రానికి పెద్దవన్నా నువ్వు. హైందవ సంస్కృతిలో ఉన్న ఈ మహిళలందరూ ఈ రోజు ఇక్కడ మనసు చంపుకొని గుండె బలికి ఇక్కడ కూర్చున్నారన్న. రోజు మా బాధని కనబడట్లేదా రేవంత్ అన్న? అన్న, మా ఆవేదన గత సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఎన్నో వినతి పత్రాలు పెట్టుకున్నాం, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి మా అలసిపోయి ఉన్నామన్నా. ఆ ప్రభుత్వానికే కనబడలేదు. మార్పు కోరుకున్నామన్నా, మార్పు కోరుకుంటానన్న. కనీసం ఈ ప్రభుత్వంలోనన్నా మాకు జీవితంకు కొంచెం భరోసా, మా జీవితాలు బాగుపట్టాలన్న ఆశతోని మేము ఈ రోజు రోడ్ల మీద కూర్చున్నామన్నా. మా ఆవేదనని కనబడట్లేదా అన్న? ఇది మా ఆందోళన కాదన్నా, మా ఆవేదన. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు తొందరగా రికమెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఈ కథను ముగిద్దామారైనాక మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన తెలంగాణ తల్లికి మంగళం, జన మంగళం. మంగళం తెలంగాణ తల్లికి మంగళం, జయ మంగళం. మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, జయ మంగళం. మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, జయ మంగళం. మంగళం శుభమంగళం జరగాలని, శుభప్రదం జరగాలని ఈ యొక్క మా బుర్రకథను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.